సరిచిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి రాత్రికాల సమయంలో మీ పిల్లలుగా మేమందరం కూడుకుని మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ఇప్పటివరకు పాటలను వాక్య పట్ల తోడు నడిపించారు. అలా తండ్రి కొన్ని విషయాలు లేఖనాల ద్వారా మాట్లాడుతుండగా మీరు నాకు పరిశుద్ధాత్మక సహాయం దయచేయండి. చెబుతున్న మాటలు తండ్రి దుష్టుడు ఎత్తుకోకుండా మా హృదయాల్లో పదిలిపరచుకోవడానికి సహాయం దయచేస్తారని మా ప్రభును ప్రియరక్షకుడును యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకొచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి క్రీస్తు నామమున తెలియజేసుకుంటున్నాను. కొన్ని లోతైన విషయాలు ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. కొంచెం ఎవరికి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు జకర్యా గ్రంథాన్ని గురించిన విషయాలు కాదు, ఒక కొత్త విషయాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా చాలా శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చరిత్రలోనికి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేద్దాం. అందరూ కూడా బాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చరిత్రలో జరిగినట్టు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే శాపము అనేది ఒకటి కనబడుతుంది. శాపము పేరున్నారా? శాపము లేదా శపింపబడ్డం. ఒక ప్రశ్న వేసి అలా ముందుకు వెళ్తాం. మొట్టమొదటిసారిగా భూమి మీద శాపపడిన వారు ఎవరు? శాపాన్ని పొందిన వారు ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆదామా అవ్వమ్మా? మరలా అవ్వమ్మ లేకపోతే ఆదాం గారా? మొదట అవ్వమ్మ అంటున్నారు, మరి కొంతమంది ఆదాం అంటున్నారు. మరలా ఆదాము గారి కన్నా అవ్వమ్మ గారి కన్నా మరొకరు కూడా శాపానికి గురయ్యారు. వారు కయ్యినట్ట చెప్పాలి. చేద్దాం బైబిల్ ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున మళ్ళా చూద్దాం. 14 13 చూడండి. 13 అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువుల అన్నిటిలోను భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములని మన్ను తిందు. బాగా అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మొదటిసారిగా శాపానికి గురైనటువంటి జీవి ఏదైనా ఉందంటే చెప్పండి, సర్పం. అంటే సర్పము నేల మీద నడిచేదా? నడిచేది. అంటే సర్పానికి కాళ్ళు ఉన్నాయి? అప్పట్లో ఉన్నాయి. అంటే సర్పానికి కాళ్ళు ఉన్నాయంట. అంటే సర్పం దేనికి అవకాశం ఇచ్చింది అంటే అపవాది గారికి అవకాశం ఇచ్చింది. మరలా దేవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చాలా మంది ఏమన్నారంటే సర్పము చాలా యుక్తి కలదై ఉండేను. అంటే సర్పానికి ఏది ఎక్కువ అంటే చాలా తెలివి ఉందంట దానికి. ఆ తెలివితనం ఏదైతే ఉందో ఆ తెలివితనం దేనికి ఉపయోగించింది తెలుసా? అపవాది గారికి ఉపయోగించింది. చూడండి, అంటే సృష్టి ఆరంభంలో మిమ్మల్ని అడుగుతున్న మరలా ప్రశ్న. సృష్టి ఆరంభం ఏదైతుందో సృష్టి ఆరంభంలో
అడవులన్నిటికీ రాజు ఎవరు చెప్పండి? రారాజు ఎవరు? అడవుల్లోకి సింహం. మిమ్మల్ని అడుగుతున్నా, అపవాదిగాడు సింహం దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశాలు ఉంటాయి ఉండవా చెప్పండి? అర్థమవుతుంది ఇతని విషయం. అంటే అపవాదిగాడు సింహం దగ్గరికి వచ్చి కూడా ఏమని అంటాడు? ఇదిగో నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నా, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తావా అని అడిగి ఉంటుంది. సింహం అన్నంట, నీకు దండరా పోరా అన్నారు. నెక్స్ట్, సింహానికన్నా క్రూరమైన జంతువులు ఏమున్నాయి? సింపుల్గా మనకు తెలిసింది జాగ్రఫీలో చెప్పండి. పులి వేసుకున్నాం, చిరుత పులి ఉంది. ఇప్పుడు ఈ పులులు కూడా దగ్గరికి వచ్చి అడిగితే పులి కూడా అందంట, నీకు దండరా అందంట. కానీ ఎంత విచిత్రం ఉందంటే, ఆ టైంలో సర్పం ఏదైతుందో సర్పం దగ్గరికి మాత్రం అపవాదిగాడు వచ్చిన వెంటనే అపవాదిగాడికి షెల్టర్ ఇచ్చిందంట. ఎవరు చెప్పండి? సర్పం. అంటే ఎప్పుడైతే సర్పం అపవాదిగాడికి షెల్టర్ ఇచ్చిందో ఆటోమేటిక్ ఏమైందంటే అవ్వమ్మ గారితో డీల్ చేసుకోవడం మొదలెట్టింది. బాగా మరలా ప్రశ్న రైజ్ అవుతున్న విషయం ఏంటంటే, అవ్వమ్మ గారు మోసపరచబడక ముందు మొదటి ప్రయత్నాలు అపవాదిగాడు ఎవరితో చేయడానికి ప్రయత్నాలు చేశాడు చెప్పండి? ఎవరితోటి? ఆదాము గారితో. అంటే ఆదాము గారు మోసపరచబడలేదు కానీ చెప్పండి ఎవరు మోసపోయారట? అవ్వమ్మ మోసపోయారు. అంటే ఆదాము గారి మీద ప్రయత్నాలు చేసింది అపవాది, అంటే మోసం చేయడానికి ప్రయత్నాలు చేసింది. మరి ఆదాము గారి మీద ప్రయత్నాలు చేసినప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, నాకు వచ్చిన డౌట్, సర్పం రూపంలో మాట్లాడుతుందా? అర్థమైంది ప్రశ్న. అంటే అవ్వమ్మ గారితో సర్పాన్ని ఉపయోగించుకున్నాడు ఎవరు? అపవాది గారు. మరి ఆదాము గారితో ఎలా ఉపయోగించుకుని ఏమో తెలియదు. కానీ చరిత్ర ఏం చెప్తుంది? ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వమ్మ మోసపోయింది. అంటే మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద శాపానికి గురైనటువంటి జీవి ఏదైనా ఉందంటే అది కేవలం సర్పము, పాము. అంటే ఈ పాము ఏదైతే ఉంది, ఈ పాము దేని మీద పాకుతుందంట? నేల మీద పాకుతుందంట. నేల మీద పాకుతుంది, తర్వాత చెట్ల మీద పాకుతుంది. ఈ భూమి మీద ఎక్కడైతే పాకలో అక్కడ అన్ని బాగుతుంది. కానీ దానికి ఏం లేవంట? కాళ్ళు లేవు. అర్థమవుతుందా? కాళ్ళు లేకుండా పాకే జీవి ఏదైనా ఉంటే అదే ఉంటాయి. తర్వాత చూడండి, దానికి మరలా దేవుడి ఇచ్చిన శిక్ష ఏంటంట? మన్ను తింటావు. మన్ను అంటే ఏంటి చెప్పండి? బిర్యానీయా? బిర్యానీయా? మన్ను అంటే మట్టి తింటారు. అంటే మట్టి తినేటువంటి అంటే అవకాశాలు పోయాయి. అంటే ఈ పాము అంటే సర్పం ఏదైతే ఉందో సర్పానికి పలుమార్లు అవకాశాలు ఉన్నాయి. ఏది పడితే తినే అవకాశాలు ఉన్నా ఇది మాత్రం ఏం తినాలంట? ఆఖరికి మట్టి తినాలంట. మట్టి తింటేనే కానీ అరగదట. కానీ విచిత్రం అంటే ఈ మధ్యకాలంలో సర్పాలు అన్నీ తినేస్తున్నాయి, మనుషులు కూడా తినేస్తున్నాయి. తెలుసా? మొన్న చేశాను ఒక వీడియో. ఏంటంటే ఒకరోజు ఎక్కడో కానీ జరిగింది. అది పెద్ద అనకొండ అమాంతంగా ఒక బాబుని మింగేసింది. అది బాబుని మింగేసిన తర్వాత కదలలేకపోతుంది, అటు ఇటు కదలలేకపోతుంది. వీడియో చూసి నాకే ఒళ్ళు గుబులు పుట్టింది. ఆడు బతికున్నాడా చచ్చిపోవడం కూడా తెలియదు. ఎవరు అనుకున్నారు? ఆ పుట్టిన ఆ అబ్బాయి సుమారు మా చిన్నోడు వయసు మా పెద్దోడు వయసు ఉంటాడు. ఎలా మింగేసింది కూడా తెలియదు కానీ మింగేసిన తర్వాత స్థానికులు ఏం చేశారు అనుకుంటున్నారు? దాన్ని పట్టుకుని కత్తిచ్చుకుని మధ్యలో కోసేసి, ఎందుకు? బిడ్డ బతుకుతాడేమో అని ఆశ. కానీ విచిత్రం చచ్చిపోయాడు. మరి కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగా ఏ ఊరు వెళ్ళాను, మల్లిసాలో మల్లవరం ఎక్కడికి వెళ్ళాను, గోపాలపురం వెళ్తుంటే ఇదంతా కొండచీలు ఉంటుంది. కొండచీలువ మేకని మింగేసి. చూడండి, ఎక్కడ అనుకుంటున్నారు? చింతకాయలు తోటను చింతకాయలు చెట్టు ఉంటుంది కదా, గుగ్గురుగా గోపాలపురం ఎంట్రన్స్లో చింత చెట్లు ఉంటాయి. చెరువు లెఫ్ట్ సైడ్ చెరువు ఉంటుంది, చింత చెట్లు ఉంటాయి. ఆ చింత చెట్లు దాటిన తర్వాత రైట్ సైడ్ పామెల తోట ఉంటుంది. ఇటువైపు ఏమో అడవి ఉంటుంది. మేము అలా వస్తుంటే
ఆ పెద్ద మనిషి ఒక ఆయన ఏం చేశాడంటే సింపుల్గా వెనకాల మేకపిల్లని ఎక్కించి ఉంచేస్తాడు. చచ్చిపోయింది అది. చచ్చిపోయిన మేకపిల్లని సైకిల్ కట్టేసి ఊళ్ళో తీసుకొస్తున్నాడు. మేము అలా దాటుకుంటూ వస్తుంటే మనుషులందరూ ఏమో తోటలో ఏం చేస్తున్నారు తెలుసా? అది ఎక్కడైతే ఉంటుందో చూడండి, పామేల తోటలో గుబురు వేసేస్తారు, ఆకులన్నీ నరికేసి ఆ గుబురుగా ఉన్నటువంటి ఆ పొదల మధ్యలో దూరేసిందని కొండ శిలువ నిప్పి ఎట్టడం మొదలెట్టారు. అక్కడ ఆపితే వాళ్ళ అన్న మాట ఏంటంటే, ఈ పాము ఈ కొండ శిలువ ఏం మింగేసిందంట, మేకని మింగేసిందంట. వీళ్ళందరూ మేకని బయటికి బాగా ఎక్కించేసారు, కానీ అంత చంపేయడానికి ప్రయత్నం చేశారు. చూడండి ఎంత ఇచ్చిందంట. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటి? మండు తింటావు, కానీ ఇది ఏం చేస్తుంది? మనుషులు తినేస్తుంది, మేకలు తినేస్తుంది, అన్ని అడ్లు తినేస్తుంది. స్థిరం అన్నా దీనికి లేదు. చూడండి, మొట్టమొదటిసారిగా శాపానికి గురైంది ఎవరు? చెప్పండి, సర్పం. నెక్స్ట్ రెండో కేటగిరీ చూద్దాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేస్తుంది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పారు. ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదన నిన్ను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందు, నీ భర్త ఎడల నీకు వాంఛకలు, అతడు నిన్ను ఏలునని చెప్పాడు. నెక్స్ట్ సర్పం గారి తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఎవరికి వచ్చింది? స్త్రీలకి. అంటే అవ్వమ్మ గారు చేసినటువంటి ఒక పాపపు క్రియ వలన ఏం జరిగిందంటే, తల్లులందరూ పిల్లల్ని ఎలా కనాలంట చెప్పండి? ప్రసవ వేదన ద్వారా పిల్లలు కనాలి. ఒక అన్న లాజిక్గా ప్రశ్న అడిగాడు, చెప్దాం తర్వాత క్లియర్గా. ఈ ప్రసవ వేదన ద్వారా పిల్లలకి అనేటువంటి సందర్భం ఏదైతే ఉందో, దేవుడు ఎందుకు స్త్రీలకి ప్రసవ వేదన కలిగించాడు అని ఒక ప్రశ్న వేసాడు. నేను ఇక్కడ దాని మీద స్టడీ చేద్దాం. ఎంత చెప్తుందంటే, అన్న ప్రసవ వేదన ద్వారా పిల్లల కాలాన్ని చెప్తున్నారు కదా, ఈ మధ్యకాలం సింపుల్గా ఏం చేస్తున్నారు? ఆపరేషన్ చేస్తున్నారు కదా అని అన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి ప్రసవ వేదనకి ఏం వ్యత్యాసం ఉంది చెప్పండి? వ్యత్యాసం అంటే మా రియల్గా చెప్పాలంటే, ప్రసవ వేదన అనే సందర్భం ఏదైతుందో, ప్రసవ వేదన అనేది ఓల్డ్ జనరేషన్లో జరిగేది. ఈ జనరేషన్లో చాలా తక్కువ. అందరికి ఏమైపోతుంది చెప్పండి? సిజేరియన్ అయిపోతుంది, ఆపరేషన్ జరుగుతుంది. ఎందుకని? మెయిన్ ఏం జరుగుతుంది చెప్పనా? తిండి మారిపోయింది, అవునా కదా? తిండిని బట్టి ఏమైపోతుందంట? కలుషితం అయిపోయింది. అంటే మనం తినే తిండి కూడా ఏం చేస్తుందంటే, దేవుడు మాటకు లోబడిన దేహంగా మన బాడీ తయారవుతుంది. దీన్ని బట్టి ప్రసవ వేదన ద్వారా పిల్లల్ని కనాలనే ఆ శాపం కూడా దేవుడు ఏం చేసి చెప్పను పెట్టాడు. ఎవరు పెట్టాడు చెప్పను? స్త్రీకి పెట్టి. మూడవ శాపం చూడండి. మరియు ఆదాముతో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటేవి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరి నిమిత్తం నేల శపింపబడి ఉన్నదట? ఆదాము గారి నిమిత్తం. అంటే ఆదాము గారు చేసిన తప్పేంటి చెప్పండి? ఆదాము గారు చేసిన తప్పేంటి? భార్య తెచ్చినటువంటి పండ్లను తిన్నా. మరి అప్పటి వరకు అపవాదిగాడు ఈ దగ్గరకు వచ్చాడు కదా, మీ అందరికి అర్థమవుతుందా? అపవాదిగాడు వచ్చి ఎన్ని ట్రైల్ వేసినా ట్రైల్ అన్ని ఏమైపోయి అపవాదిగాడి దృష్టిలో ఫెయిల్డ్. ఒక్కసారిగా భార్య గారు వచ్చారట, సార్ తింటారా యజమాని అన్నారా? ఏంటి ఫ్రూట్స్ మంచి బెల్లగా ఉన్నాయి, బాగా కనబడుతున్నాయి అన్నాడట. తర్వాత చెప్తాం, ముందు తినే అన్నాడట. తినేగానే తినేసారట. ఇప్పుడు ఎంత విచిత్రం ఉందంటే, భార్య మాట విని, అర్థమవుతుందా? అంటే అందులో మాట ఏంటి చెప్పండి? మళ్ళా రిపీట్ చేస్తున్నా, భార్య మాట విని. ఏం అర్థం కాదా? దేవుడు చెప్పాడు, భార్య మాట విని తిన్నాడు. క్లియరా? అంటే
ఆదాము గారికి ఈ పండ్లు ఏంటి అని అడిగాడు. దానికి జవాబు అవ్వమ్మ గారు చెప్పారు లేదా? చెప్పారు. ఏమని చెప్పారు? ఇవి దేవుడు తినద్దని చెప్పాడు కదా, మంచి చెడుల తెలివి నుంచి వృక్ష ఫలాలు తినద్దన్నాడు కదా, ఆ పళ్ళే తెచ్చాను అన్నాడు. నిజంగా ఆ పళ్ళు తెచ్చినప్పుడు ఆదాము గారు ఏం చేయాలి చెప్పండి? ఎంత మంచి పని చేసేవనేసి ఇలాగ కొట్టాలా, లేదా పల్లవని బేకాలా? చెప్పని వివాసం. దేవుని మాటకు ఒబే అవ్వకపోతే అది కూడా ఏంటి చెప్పనా? పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞకు చూడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుడు ఆల్రెడీ ఆదాము గారు చెప్పాడు, అవ్వమ్మకు చెప్పాడు. అవ్వమ్మ ఏం చేసింది? సర్పము చెప్పిన మాటల బట్టి, బాగా గుర్తుపెట్టండి, సర్పము చెప్పిన మాటలను బట్టి ఆమె తలలో ఎక్కేసింది. ఏమెక్కేసింది? నేను అర్జెంటుగా ఆ చెట్టు ఫలాలు తినేయాలి, తినేసి చాలా తెలివిగా ఉండాలి, దూతల్లో వ్యాసం ఉండాలి, అలా ఇలా చాలా ఊహించేసుకుందట. ఎవరు? అవ్వమ్మ. అవ్వమ్మ అలా ఊహించేసుకుని ఏం చేసింది? తెచ్చింది, తిన్నది. నాకు తెలిసి తినే ఉంటుంది. రుచికి అందంగా, రుచికి చాలా బాగుంది, చూడడానికి కూడా మంచి భలేగా ఉంది, యాపిల్స్ కాయలు అంటున్నారట కొంతమంది. చాలా బాగుంది అన్నారట. చాలా బాగుంది అనగానే సర్లే నువ్వు తినేసావు కదా, నువ్వు బాగానే కనబడుతున్నావు, ఇంకెవరు పెండింగ్లో ఉండిపోయారు చెప్పండి? అయ్యగారు ఉండిపోయారు. అంటే విచిత్రం అంటే దేవుడు చెప్పిన మాటకు ఈయన ఏం చేశాడు అంటే ఒబే అయ్యాడా? ఒబే అవ్వలేదా? అవ్వలేదు. అందుకని ఆయనకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. అంటే ఆజ్ఞ అతిక్రమే పాపం అయితే ఆ పాపానికి మూల కారణం ఏమని చెప్పనా? నేల చెప్పింపబడింది. అక్కడ అవ్వమ్మ గారు చేసిన పాపం వల్ల, అవ్వమ్మ గారు చేసిన తప్పిదం వలన స్త్రీలందరూ ఏమవుతున్నారట? ప్రసవ వేదన ద్వారా పిల్లల్ని కట్టున్నారు. ఆదాము గారు చేసినటువంటి పాపం వలన పురుషులందరూ ఏం చేస్తున్నారట? నేల మీద కష్టపడుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, ఆ పని ఈ పని, అన్ని పనులు ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఈ మధ్యకాలంలో స్త్రీలందరూ యాడ్ అయ్యారు. అంటే ఎంత విచిత్రం ఉందంటే మొదటి జనరేషన్లోనే సర్పము, అవ్వమ్మ, ఆదాము వీళ్ళ ముగ్గురు వలన ఏమైంది చెప్పన? భూమి శపింపబడింది. మరలా వీళ్ళిద్దరు బాగున్నారు, స్థితిగతులు బాగున్నాయి, పిల్లలు కన్నారు. పిల్లలు కన్న తర్వాత మరలా ఆ పిల్లల మధ్యలో ఏం కలిగింది చెప్పండి? ఎవరా పిల్లలు? కయ్యని గారు, హేబేలు గారు. ఇప్పుడు కయ్యను, హేబేలు ఇద్దరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తున్నారు, బాగా ఉంది. మిమ్మల్ని అడుగుతున్నా, అప్పటి కాలంలో దేవుడికి దశమ భాగాలు ఇవ్వాలని వాళ్ళకి ఎవరు తెలుసు? అప్పటి కాలంలోనే దేవునికి ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వాలని ఎవరు తెలుసు? అంటే మనం మోసే గారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అవుతున్నా, మోసే గారు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడికి, అంటే లేవీలు ఎవరు? లేవీలకి దశమ భాగాలు ఇవ్వాలి, లేవికి ప్రథమ ఫలాలు ఇవ్వాలి అని మనకి ఎవరు చెప్పారు? మోసే గారు చెప్పారు. మరి మోసే గారు చెప్పకముందే ఎవరెవరికి? హేబేలు గారికి, కయ్యని గారికి ఎవరు చెప్పారు? వారి తల్లిదండ్రులు చెప్పారు. వారి తల్లిదండ్రులు ఎవరు? ఆదాము గారు, అవ్వమ్మ గారు. మీ అందరికి అర్థమవుతుంది ఇప్పుడు? అంటే పలుమార్లు చెప్పాను, మోసే గారి కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆది కాండం అంతా కూడా ధర్మశాస్త్రం లేకుండా వారు ఎలా బతికారంటే నీతిగా బతికారు వారు. అందుకని వారికి ఏం లేదంట? ధర్మశాస్త్రము లేదు. అంత విచిత్రం ఉందంటే ఇప్పుడు కయ్యను కూడా వారికి దేవుడు ఇచ్చాడు ఇవ్వలేదా? నాయన కయ్యను, నీ చూపు చాలా బాగోలేదు, నువ్వు సత్క్రియ చేయట్లే, నీ హృదయంలో పాపం పొంచిందిరా, జాగ్రత్తగా ఉండరా అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు ఇవ్వలేదు చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చాడు. ఎవరిని బట్టి? తమ్ముడిని బట్టి. అంటే తమ్ముడిని నువ్వు రేపో మాపో వేసేస్తావు, నీకు ముందుగానే చెప్తున్నాను, నీ తమ్ముడు మంచోడు, నువ్వేం చేయాలి చెప్పండి? మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకో, తప్పేముంది? అరే తమ్ముడు, నీ బలిని దేవుడికి అంగీకరించాడు, నా బలి తీసుకోలేదురా, నేను పెట్టిన ఏం తీసుకోలేదురా, కాబట్టి నువ్వేం చేసావు నాకు చెప్పరా అని అడిగితే తప్పేముంది చెప్పండి? మీ అందరికి అర్థమవుతుందా? బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఏదో ఒక పని చేస్తాం అనుకోండి, ఒక పని చేస్తాం, ఆ పనిలో మనకి నైపుణ్యత లేదు, అంటే దాని మీద అవగాహన లేదు. ఇప్పుడు ఆ అవగాహన లేకుండా మనం ఏం చేసామంటే, నీకు తెలియనప్పుడు నీ మీద అవగాహన ఉన్నవాడు పక్కన ఉన్నాడు, అవగాహన ఉన్నవాడిని అడుగుతావా? అవగాహన ఆడికి ఎక్కువ వచ్చింది కదా అవగాహన చంపేస్తావా? చెప్పండి.
అవగాహన ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అన్న ఆ పని చేస్తున్నా ఆ పని ఎలా చేయాలి ఎలా నేర్చుకోవాలి నాకు కూడా చెప్తే నేను కూడా నేర్చుకుంటాను నాకు కూడా ఉపయోగపడుతుంది అనేసి ఏం చేయాలి? అడగాలి. అడగకుండా చంపేస్తే వీడికి ఏమవుతుంది? ఇంకా ఎవరికి ఏం రావడానికి ఇంకా అలాగ ఉండిపోతారు. అలాగుంది. ఎవరు అనుకున్నారు? కయ్యేలు గారి వ్యవహారం. ఇప్పుడు 4వ శాపం ఎవరు గురైపోయారు? కయ్యేలు. నేల శపింపబడింది. ఈ నేల శపింపబడిన తర్వాత ఎంత విచిత్రందంటే దేవుడు ఒక మాట రాయించాడు లేఖనాల్లో, బైబిల్లో చేద్దాం. అదే ఆదికాండం 5వ అధ్యాయం. అదే ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. 28 నుంచి చూడండి ఒకసారి. 28 నుంచి 28. 5:28. లెమెకు 28. లెమెకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన తన చేతుల కష్టం విషయంలో మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టింది. బాగా వినండి. అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆయన కనబడతారు. ఎవరైనా? లెమెకు గారు. బాగా వినండి. లెమెకు గారు ఆయన చేతుల కష్టార్జితం ఏదైనా కష్టార్జితం అంతా చాలా దారుణంగా అనుభవిస్తున్నాడు. చాలా కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడో అంతకు మించి ఖర్చు అవుతుంది అప్పుడున్న కాలంలో. ఎందుకంటే అప్పుడున్న కాలం ఇప్పుడున్న కాలం సేమ్ టు సేమ్. జనరేషన్ ఒకటి మారింది. మరలా చెప్తున్నా, అప్పుడున్న కాలం ఇప్పుడున్న కాలం సేమ్ టు సేమ్. జనరేషన్ ఒకటే మారింది. ఏంటి ఆ జనరేషన్? మన 5Gలో ఉన్నాం, వాళ్ళు నోవా జీలో ఉన్నారు. అంటే లెమెకు గారి జీలో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే లెమెకు గారి కాలంలో కావచ్చు, నోవా గారి కాలంలో కావచ్చు, ఏం జరిగాయి? ఇల్లు కట్టుకున్నారట. మనం కట్టుకుంటున్నావా? చెప్పండి. కట్టుకుంటున్నాం. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. మనం చేసుకుంటున్నావా లేదా? చేసుకుంటున్నాం. తినేవారు ఎక్కువైపోయారట. తిండిపోతులు ఉన్నారట ఆ కాలంలో. ఇప్పుడు తిండి కోసం ఏకంగా కొన్ని లక్షల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఆ తిండి కోసమే పరుగులు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, ఊరికి ఎన్ని ఉంటాయి? 10 రెస్టారెంట్లు కనబడుతున్నాయి. అదే రాయవరం పోతే ఈది కోడి కనబడుతుంది. ఏంటి? తిండి కోల. అంటే పెళ్ళిళ్ళు చేసుకునేవారు ఉన్నారట, తర్వాత ఇల్లు కట్టుకునేవారు ఉన్నారట, తిండి కోసం పాకులాడేవారు ఉన్నారట. ఎంత చేసినా కానీ లెమెకు గారికి అర్థమైందంటే ఎంత కష్టపడినా రూపాయి మిగలట్లే. మరలా ఒకసారి వాతేసుకుందాం. మనం వాతేసుకోవాలి. మనం ఎంత కష్టపడతాం రోజుకి? చెప్పండి. రోజు కష్టం ఎంత? అంతెందుకు సింపుల్గా మాడెత్తున్నా. మన మంత్లీ ఇన్కమ్ ఎంత? మంత్లీ ఇన్కమ్ జస్ట్ చెప్పండి. 10,000 15,000 వేసుకోండి. జస్ట్ 15,000 వేసుకోండి. ఈ 15,000 మనం ఎలా సర్దుతామంటే, ముందు నెల ఫస్ట్ వీక్ వచ్చే సమయానికి ఏం కట్టాలి? మనం డ్వాక్రా కట్టాలి. మేము పడుతున్నాం ఎంత? 4,200 డ్వాక్రా. బాగా వినండి. అర్థమవుతుందా? ఇప్పుడు 15,000 కష్టార్జితంలో 4,200 ఏమో దేనికి పోతున్నాయి? డ్వాక్రాకి పోతున్నాయి. మళ్ళీ 2వ కేటగిరీ అప్పుడప్పుడు చీటీలు వేస్తారు. చీటీలకి ఎంత పోతే మహా అయితే 3,000 4,000 లక్ష రూపాయలు వేసుకుంటే 5,000. అక్కడ ఎంత అయిపోయినాయి చెప్పండి? 10,000 ఎగిరిపోయినాయి. ఇంకెంత మిగిలింది? 5,000. ఈ 5,000లో ఎంత విచిత్రం ఉందంటే, మన తిండికి అవసరతలు ఉంటాయి కదా. ఏంటి? రేషను. ఆ డీమార్ట్ అని ఆ మాట అని ఈ మాట కానీ వెళ్తాం. అక్కడ ఎంత ఎగిరిపోతుంది? సుమారుగా 2,000 దాటిపోతుంది. అర్థమవుతుందా? 2,000 దాటింది. సుమారు అక్కడ ఎంత అయింది? 12,000 పైచిలిక. ఇంకెంత మిగిలింది? 2,500 వేసుకోండి, లేదా 3,000 వేసుకోండి. ఆ మూడేళ్ళకి ఏం మిగులుతాయి మనం చెప్పండి? 30 రోజులు కష్టార్జితం. ఎలాగా? ఇంకా అమ్మ అంటుంది రేషన్, క్షమించండి, గ్యాస్ ఎంత ఇప్పుడు? 900 800 వెయ్యా? 1,000 రూపాయలు. అంటే సుమారు ఎంత ఎగిరిపోయింది? 13,500 ఎగిరిపోయింది. ఎంత మిగిలింది ఇప్పుడు మనకి? 1,500. అంటే 15,000 రూపాయలు. అంటే నెలకి 15,000 రూపాయలు కష్టపడితేనే కానీ రూపాయి మిగలట్లే. మళ్ళీ మధ్యలో పిల్లల చదువు
అర్థమవుతుందా? అంటే ఆ కాలంలో కూడా లెమెకి గారు ఉన్న కాలంలో ఇవే జరుగుతున్నాయి. ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు తాగుతున్నారు, తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ నెలొచ్చే సమయానికి ఆద కనబడతలే. ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు ఆ టైంలో నేలని శపించాడు. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు రూపాయి పోగేసుకున్నా ఒకేసారి ఏమైపోతుంది చెప్పనా? ఆవిరైపోతుంది. ఎందుకు? ఈ నేల శపింపబడింది. ఈ నేల శపింపబడింది కాబట్టి ఒక రూపాయి కూడా నీ చేతుల కష్టాచి మిగలదు అని ఆయనకి అర్థమైందంటే ఎవరికి అర్థమైంది? లెమెకి గారికి అర్థమైంది. అంటే యెహోవా దేవుడు మేము పడినటువంటి కష్టాజితం ఏదైతుందో ఆ కష్టాజితం మేము అనుభవించాలంటే ఈ నేల ఏమైందంటే ఆదాము గారి వలన శపింపబడింది. ఇప్పుడు ఆదాము గారి వలన శాపం పొందిన ఈ నేలకి విముక్తి కలగాలంటే దేవుడు ఆ టైంలో ఎవరిని ఎన్నుకోవాలనుకున్నాడంటే లెమెకు గారి గర్భం నుంచి వచ్చినటువంటి నోవహుని ఎన్నుకుని, ఇదిగో నా కొడుకు పుట్టబోయిన నా కొడుకు ఈ నేలను ఏం చేయాలనుకుంటుంటే నెమ్మది పరుస్తాడు అని తన కుమారుని బట్టి ఆయనకి ప్రార్థన చేసి పేరెట్టాడట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే హానోకు గారు లెమెకి గారికి ఏమవుతారు చెప్పండి? ఎక్కడ ఉంటుంది కదా? హానోకు, మెతుషెల, తర్వాత లెమెకు. అంటే అతి విచిత్రం అంటే హానోకు గారు లెమెకి గారికి ఏమవుతారు? తాతయ్య అవుతాడు. అంటే తాతయ్య గారు నేర్పించారా అంటే నేర్పించారు. అర్థమవుతుంది అందరికనే. హానోకు గారు దేవుడితో పాటు నడిచినవాడు. హానోకు గారు వాక్యానుసారంగా ఉన్నవాడు. పై వచ్చిన 23వ వచనం పైన హానోకు దినములని 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. అంటే హానోకు గారు ఎవరైతే హానోకు గారు మెతుషెలకు చెప్పాడు. మెతుషెల గారితో చెప్పిన తర్వాత లెమెకి చెప్పాడు. లెమెకి అర్థమైంది ఏంటి? ఈ నేల ఎందుకు శాపానికి గురైపోయిందంటే ఆదాము వల్ల శాపానికి గురైపోయింది. ఈ ఆదాము ద్వారా శాపానికి గురైపోయినటువంటి ఈ నేల నెమ్మది పొందాలంటే దేవుడు నా గర్భం నుంచి వచ్చినటువంటి నోవహు ద్వారా నెమ్మది కలుగుతుందనేసి అతనికి పెట్టాడట. ఏమని? నోవహు అని. బాగా వెనక నుంచి చరిత్ర. నోవహు గారు ఏం చేశారు? నోవహు గారికి ఎంతమంది పిల్లలు చెప్పండి? త్వరగా. ఆప్షన్ ఏ 5. షేము, హాము, యాపేతు. బాగా వినండి. ఇది చరిత్రతో ముడిపడిన విషయం. అర్థమయ్యేట్టుగా మాట్లాడతాం కానీ అర్థం చేసుకోవాలి. ఓకేనా? షేము, హాము, యాపేతు. సుమారుగా నోవహు గారితో దేవుడు మాట్లాడాడా మాట్లాడలేదా? ఏ విషయంలో? నరులు తమ హృదయాల్లో చిన్నప్పటి నుంచి చెడుతనంతో ఉన్నారు. నరుల కుమార్తెలు ఎవరితో పెళ్లి చేసుకుంటున్నారట? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహం చేసుకుంటున్నారు. కాబట్టి అర్జెంటుగా నేను ఏం చేయాలంటే భూమిని తుడిచేద్దాం అనుకున్నాడట. మిమ్మల్ని అడుగుతున్నా, నోవహు గారి కాలంలో ఎందుకు తుడిచేయాలనుకున్నాడు దేవుడు? చెప్పండి త్వరగా. నోవహు గారి కాలంలో భూమిని ఎందుకు తుడిచేయాలనుకున్నాడు దేవుడు? చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. ఇంకా ఎంత విచిత్రం అంటే తన తండ్రి లెమెకి అర్థమైంది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ విషయం అర్థమైంది దానికి. ఎవరికి అనుకుంటున్నారో? లెమెకి గారికి. లెమెకి గారికి అర్థమైన విషయం అంటే దేవుడు నా కుమారుడు ఉన్న కాలంలోనే, ఈ కాల వ్యవధిలోనే దేవుడు నా కుమారుడు బతికుండగానే ఈ భూమిని ఏం చేయాలంటే ఆశీర్వదింపబడాలి. శాపం అనేది ఏమైపోవాలి? పోయి ఆశీర్వాదం అనేది భూమి మీదకి రావాలని ఆయన పెట్టిన పేరే నోవహు. అందుకనే నోవహు గారి కాలంలో ఎన్ని సంవత్సరాలు సువార్త చేశాడు ఆయన? సుమారు 100 సంవత్సరాల పాటు వాడని కడుతూ సువార్త చేశాడు. విన్నారా? చెప్పండి, విన్నారా? ఎవరు అనలే. అంటే నోవహు గారి కాలంలో ఎలాగైతే ప్రజలు తినుచు త్రాగుచు, ఇల్లు కట్టుకొని తిరుగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, సేమ్ అదే పరిస్థితిలో మనం కూడా ఉన్నామనే చెప్పండి. ఒక పక్కన వాక్యం వినబడుతుంది, మరొక పక్కన మన పని మనం చేసుకుంటున్నాం. ఎవరో పౌలు గారు గట్టిగా మాట్లాడతారు. ఏడి చెప్పన అంటారు, పిలుపు సంఘానికి రాస్తూ మాట్లాడతారు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు కానీ
ఎవరి కార్యాలు చూడట్లేదు? దేవుని కార్యాలు చూడాలి. యేసుక్రీస్తు కార్యాలు చూడట్లే. అంటే అందరూ సొంత కార్యాలు ఎందుకు చేసుకుంటున్నారు? నిన్న నా పని ఏంటి? నా 2 టార్గెట్లు ఉన్నాయి. టార్గెట్లు ప్రతి మనిషికి టార్గెట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక పెద్ద బిగ్ ప్రాజెక్ట్ ఏంటి చెప్పండి, మీ అందరూ తెలుసు. అది కట్ట ఏది? ఇల్లు కట్టుకోవాలి. అంటే నేను కూడా ఇప్పుడు ఎవరి కాలంలో ఉన్నాను చెప్పండి? నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను. దాని అర్థం నేను కూడా నోవహు గారి కాలంలో మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటూ నేనేం చేస్తున్నాను? దేవుని విడిచిపెట్టానా? విడిచిపెట్టలే. అంటే దేవుడు కూడా మనకు అవకాశాలు ఇచ్చిన మనకు కూడా ఏం చేయాలంటే, ఒక పక్కన ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉన్నా, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా నా ప్రాజెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ రా సురేష్ అని నాకేం ఇచ్చే దేవుడు వార్నింగ్ ఇస్తాడు. ఎవరి కాలంను బట్టి? నోవహు గారి కాలం. అంటే నోవహు గారి కాలమును బట్టి మనం అర్థం చేసుకుంటే, ఆయన సుమారు 100 సంవత్సరాల పాటు ఏం చేశాడు? సువార్త చేస్తూ కట్టాడు. బాగానే ఉంది. సుమారు 40 రోజుల పాటు ఏమైందంట? జలప్రళయం వచ్చింది. ఎంతమంది రక్షింపబడ్డారని? కేవలం 8 మంది. బాగా ఉంది. ఇక్కడి నుంచి బాటర్ 8 మంది రక్షింపబడిన తర్వాత ఒకానొక సందర్భంలో నోవహు గారు ఏం చేశారంటే, ద్రాక్ష రసం తాగారు. తెలుసు కదా మనందరికీ. ఎప్పుడైతే ఈ ద్రాక్ష రసం తాగారు మేము నడుతున్నా, ఆయనైనా ఎవరైనా మద్యం ఫుల్గా తాగేస్తే వాడికి నచ్చినట్టుగా ఉండడో చెప్పండి? అందరికి అర్థమవుతుందా? అంతే. అంటే దేవుడు పక్షపాతి కాడు అనే సందర్భం చెప్పాలంటే నోవహు గారిని కూడా ఏం చేశాడు చెప్పిన? నోవహు తన జీవితంలో ద్రాక్షారసం తాగాడు అని కూడా రాయించాడు దేవుడు. మీ అందరికి అర్థమవుతుందా? అంటే నిజంగా లేఖనాల్లో నోవహు వ్యవసాయం చేసి ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్ష తోటలో ద్రాక్షరసం తాగలేదు అని రాయించి పెడితే మనం ఎలా చదువుకుందాం? అంటే నోవహు గారిలో ఏ పాపం లేకుండా బతికాడని చదువుకుంటాం, అవునా కాదు? కానీ నోవహు గారి గురించి ఆయన మాట్లాడుతున్న చూడండి, 9వ అధ్యాయం, అదే ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసి పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండండి. చూడండి ఎంత గంభీరమైన మాట చెప్పేస్తున్నాడు దేవుడు. ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా. అంటే మోషే గారి ద్వారా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నోవహు గారు ఫుల్గా తాగేసాడంట. తాగేసి తన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలియనంతగా తాగాడట. అంత ఓపెన్గా మాట్లాడి చూడండి దేవుడు. ఎప్పుడైతే ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో ఆ విషయాలు కూడా తెలియకుండా తాగేసి మొత్తుడై ఉన్నాడట. మొత్తుడై అంటే దాని అర్థం ఏంటి? ఫుల్ డ్రింక్లో అన్నమాట. ఆఫ్ కూడా కాదు, ఆన్ అయిపోయి ఉన్నాడు. అలా మొత్తుడై ఉన్నటువంటి పెద్ద అయినా ఒక అబ్బాయి చూసాడంట. అలా ముగ్గురులో ఒక అబ్బాయి చూసాడు. ఆ అబ్బాయే హామ్. ఎవరు? హామ్. బాగా పెట్టుకో. షేము, హాము, యాపే. చాలా చరిత్రలో జరిగిన విషయాన్ని ప్రస్తావించి ముగించేస్తాను. మీరు ఎంత త్వరగా ఎంత బాగింటే అంత బాగా చెప్తా. షేము, హాము, యాపేతి ఇలా ముగ్గురులో ఎవరు చూశారు వాళ్ళ నాన్న వస్త్రహీనుడే ఉన్నట? హాము చూశారు. ఇప్పుడు హాము చూసిన వెంటనే ఇప్పుడు ఏ అబ్బాయి అయినా అలా బట్టలు లేకుండా చూసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి బట్టలు కప్పాలి. ఏదో టవల్ ఉంటేనో బట్టలు ఉంటేనో ఏదో ఒకటి తీసుకొచ్చి ఏం చేయాలి? మనం కప్పాలి. కానీ ఈ అబ్బాయి ఏం చేశారంటే, హాము ఏం చేశారంటే, వాళ్ళిద్దరు అన్నీళ్ళు ఉన్నారు. ఇద్దరు అన్నీళ్ళు ఉన్నారు కదా, ఎవరు? షేము, యాపే. ఇప్పుడు ఈ షేము దగ్గరికి యాపే దగ్గరికి వెళ్ళి, అన్నా మన నాన్న ద్రాక్షరస ఫుల్గా తాగేసి బట్టలు లేకుండా పడిపోయాడు రా అన్నాడట. ఇది మిమ్మల్ని అడుగుతున్నా, తండ్రికి అవమానమా కాదా? చెప్పండి మాట చెప్పడం అంతే కదా, అవమానమే కదా. ఇప్పుడు కుమారులు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఎవరు సన్మానించాలి? తల్లిదండ్రులు సన్మానించాలి. మన తల్లిదండ్రులు సన్మానిస్తే మనం ఏమవుతామంట? దీర్ఘాయుష్మంతులు అవుతామంట. ఇప్పుడు హాము ఏం చేశాడంటే, తన తండ్రి అయిన నోవహు గారు వస్త్రహీనుడైనట్టు చూసి ఆ విషయాలు తన అన్నయ్యలకి ఇద్దరు చెప్పాడట. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారంట చెప్పండి. వాళ్ళిద్దరు ఏం చేశారు మనందరూ తెలుసు. వాళ్ళిద్దరు ఏం చేశారో చూద్దాం ఒకసారి.
అప్పుడు అప్పుడు 23వ వచనం. 23 అప్పుడు షేమును యాపేతు వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి యొక్క దేశములను కప్పారు. వారు ముఖములను వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దేశములను చూడలేదు. అప్పుడు నోవహుమంతుడే మేలుకొని ఆగుదాం. చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు ఎవరెవరు షేము గారు యాపేతు గారు వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే, ఇంకా వాళ్ళ తండ్రి నోవహు గారు మత్తుడై బట్టలు లేకుండా పడిపోయిన విషయం తెలిసిన వెంటనే వాళ్ళ నాన్నగారు ఎలాగున్నారో ఏటో చూడలేదట. ఎవరు? షేము గారు యాపేతు. వీళ్ళిద్దరు చూడకుండా ఏం చేశారంటే అలాగా వెనక్కి నుంచి వెళ్తూ వాళ్ళ నాన్నగారు ఎక్కడైతే పడుకున్నారో ఆ పడుకున్న ఆ ప్లేస్లో ఆ దుప్పటి అలా కప్పేశారట. వాళ్ళ ముఖాన్ని చూడలేదంట. వాళ్ళ నాన్నగారు ముఖాన్ని కూడా చూడకుండా వెళ్ళిపోయారట. మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకసారి బైబిల్ ఎన్ని వచ్చినాం అంటే లేవియాకాండం 20వ అధ్యాయం, లేవియాకాండం 20వ అధ్యాయం 17వ వచనం. ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెని తన తల్లి కుమార్తెగా చేర్చుకుని ఆమె దశములను వాడి దశములను ఆమె చూచిన ఎడల అది దురానురాగము వారికి తమ జనుల ఎదుట మరణ శిక్ష విధింపబడును. వాడు తన సహోదరుని మానఛేదము తీసెను, తన దోష శిక్ష తాను భరించును. బాగా ఉండండి. అక్కడ జరుగుతున్నటువంటి కాంటెస్ట్ అంటే ఒక అన్నయ్య ఒక చెల్లి. వీళ్ళిద్దరి సందర్భంలో ఎప్పుడైనా కానీ పురుషుడు దిశములను కానీ స్త్రీ యొక్క దిశములను కానీ చూసినప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏ చేయాలంటే మరణ శిక్ష పాత్రులా. ఇప్పుడు ఈ సెంటెన్స్ బట్టి నోవా గారి యొక్క సెంటెన్స్ని బట్టి హాము గారు ఏం భరించాలి? ఇప్పుడు మరణ శిక్ష విధించాలి. అంటే ఎంత విచిత్రం ఉందంటే, మరణ శిక్ష విధించక ముందంటే ఎంత విచిత్రం ఉందంటే, మోసే గారి యొక్క ధర్మశాస్త్రం రాకముందు ఆల్రెడీ నోవా గారు కూడా దేవుని యొక్క వాక్యం తెలుసు. ఎవరిని బట్టి? ఆదాము గారిని. మీ అందరికి అర్థమవుతుందా? ఆదాము గారి నుంచి వచ్చిన వాడే ఎవరు చెప్పండి? నోవా గారు. మీరు బాగా అంటే బాగా అర్థమవుతుంది. షేము, హాము, యాపేతు. మరలా చెప్తున్నా, హాము ఏం చేశాడు చెప్పండి? హాము ఏం చేశాడు? తన తండ్రి దశములను చూశాడు. షేము, యాపేతు ఏం చేశారు? దశములను కప్పారు. ఇలా కప్పేసిన తర్వాత నాన్నగారికి తాగింది దిగింది. బాగా తాగింది దిగిందంటే అర్థం ఏంటి? మొత్తం కంట్రోల్ అయిపోయిన తర్వాత విన్నాడట. ఏమన్నాడు అంటే, నేను తాగి పడిపోయి బట్టలు లేకుండా ఉండట ఎవరు చూశారు? హాము చూశాడు. సరే చూశాడు, బాగానే ఉంది. మళ్ళీ వారిద్దరికి ఎందుకు చెప్పాడు? నా పరువు తీసేసాడు. ఎవరు? చిన్నోడు. కాబట్టి ఈయన అర్జెంటుగా ఏం చేయాలంటే, రే చిన్నోడు ఎలా రారా అన్నాడట. ఎవరిని? హాముని. విందాం. 25వ వచనం వెనక్కి వచ్చేస్తే 25. చిన్నోడు ఎలా రమ్మని, హాముగా రమ్మని, కణాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడు అంటే నువ్వు నిరంతరం నీ సహోదరులకు దాసుడు అయిపోతావు. నీ లైఫ్ లాంగ్. అర్థమవుతుందా? అంటే జీవితాంతం హాము కుమారులు, హాము సంతానం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి దాసులు అవుతారు? షేముకు, యాపేతుకు. మళ్ళీ చెప్తున్నా, షేముకు, యాపేతుకు వీళ్ళిద్దరికి కూడా ఎవరు దాసులు అవుతారట? హాము సంతానం దాసులు అవుతుంది. అంటే ఈ లెక్కల ప్రకారం మనం అర్థం చేసుకోవాలంటే ఒక లెక్క ఉంది. ఆ లెక్క మనం చదివితే ఇలాగా తిరుగుతుంది అన్నమాట. ఆ లెక్క చెప్తా. ఇప్పుడు ఈ షేము సంతానం కావచ్చు, హాము సంతానం కావచ్చు, యాపేతు సంతానం కావచ్చు, ఈ 3 సంతానంలో మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తే చాలా చరిత్ర కనబడుతుంది. ఏంటి ఈ చరిత్ర? చదువుతున్నాను, బాగా వినండి. 26వ వచనం. మరియు అతడు షేము దేవుడిని యెహోవా స్తుతింపబడిన కాక కనాను అతనికి దాసుడగును. కనాను అంటే ఎవరు? హాము
నీకు దాసుడు అవుతాడు. షేము నీకు దాసుడు అవుతాడు. ఎవరు? నీ తమ్ముడు కావచ్చు, నీ కావచ్చు, నీ సహోదరుడు. తర్వాత దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును. బాగా వినండి, షేము గారి గుడారంలో నివసిస్తాడంటే ఎవరు? యాపేతు. అర్థమవుతుందా చెప్పింది? నేను మరలా రిపీట్ చేస్తున్నాను, బాగా వినండి. హాము సంతానం ఉందా? బెస్ట్ ఎగ్జాంపుల్. హాము గారు ఒక ఊర్లో ఉంటున్నారు అనుకోండి. హాము గారు ఒక ఊర్లో ఉంటే ఆ ఊర్లోనికి ఆ ఊరు ఏదైతుందో ఆ ఊరంతా కూడా షేము గారికి ఏమవ్వాలంట? దాసుడు అవ్వాలంట. తర్వాత ఇప్పుడు హాము గారు షేము గారికి దాసుడు అవుతే ఈ దాసుడిగా ఉన్నటువంటి హాము గారి దగ్గరే ఎవరు ఉంటారంట? యాపేతు గారు వచ్చి యాపేతు విశాలపరుస్తాడంట. ఎవరు? షేము గారు. ఎలాగుందంటే చాలా లింకప్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఇందులో. ఇవాళంటే మనకి క్లియర్గా కొన్ని విషయాలు అర్థమవుతాయి. మీరు బాగా వినండి. మరలా చెప్తున్నా. మరలా ఈ విషయం చెప్పే చరిత్ర ఉండదు, చాలా దాటిపోతుంది. అందుకని చెప్తున్నా. ఎందుకంటే ఈ షేము ఎవరైతే ఉన్నారో షేము గారి సంతానాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి పరచడం స్టార్ట్ చేస్తాడు. ఆశీర్వాదం అంటారు దాన్ని. 2, యాపేతుని ఏం చేశాడు? విశాలపరచడం అంటే తనకున్నటువంటి కొద్ది దాంట్లో దేవుడు అభివృద్ధి పరచడం స్టార్ట్ చేశాడు. ఎవరిని? యాపేతు. మరి 3వ వాడు ఏమైపోయాడు? హాము శపింపబడ్డాడు. ఎవరిని బట్టి? తండ్రిని బట్టి. అంటే తండ్రి శపిస్తే అది రిపీట్ అవుద్దా అంటే తరతరాలకు రిపీట్ అవుద్దంట. మరలా చెప్తున్నా, ఒకవేళ మన తల్లిదండ్రులు ఎదుట సత్ప్రవర్తన కలిగి ఉండకపోతే, మరలా చెప్తున్నా, సత్ప్రవర్తన మనకు కలిగి ఉండకపోతే తల్లిదండ్రుల నోట వచ్చిన మాట ఏదన్నా ఆ మాట శాపవచనంగా వచ్చిందో అదేమైపోతుంట? లైఫ్ లాంగ్ ఉండిపోతాం. అది కేవలం నీతో మాత్రమే కాదు, నీ తరతరాలకు ఉంటుంది. ఇప్పుడు నోవహు గారు ఏమనాలి? కనాను చూడండి, కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడు అంటే ఇంకా నిత్యము నువ్వు దాసత్వంలోనే ఉండిపోతావు. ఎవరికి? షేముకి. షేము యాపేతు నీ గుడారంలో ఉంటావు, నువ్వు అతన్ని విశాలపరుస్తావు. అంటే అత్యచితం అంటే ఇప్పుడు షేము వంశాలు ఇప్పుడు ఎవరిలో పడిపోయింది చేస్తాం? కనానులో పడిపోయింది. అంటే కనాను అంటే హాము గారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ హాము వంశం అంతా కూడా ఇప్పుడు ఎవరికి దాసులు అవ్వాలి అంటే షేము గారికి దాసులు అవ్వాలి. చరిత్రలోకి వెళ్దామా? ఈలోకేనా? వింటారా? చెప్పండి. అర్థం కాలేదు. అప్పుడు ఇంకా మనకు 15 నిమిషాలు ఉంది. త్వరగానే చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాం. ఏంటంటే ఒకసారి బైబిల్లో కొంచెం త్వరగానే ముగిస్తాను. 10వ అధ్యాయం 15వ వచనం. కనాను తమ ప్రథమ కుమారుడు సిదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సివీయులను, అర్వాదీయులను, శమారీయులను, హమాతీయులను కనెను. తర్వాత కనానీయుల వంశములు వ్యాపించునాగుదాం. కనానీయులు అనగానే ఎవరు అంటే ఇప్పుడున్నటువంటి పేరు పిలువబడుతుంది ఇశ్రాయేలు అని పేరు పిలువబడుతుంది కదా. ఆ ఇశ్రాయేలు పేరు పూర్వకాలంలో యాకోబు గారు పుట్టకముందు, అబ్రహాము గారు పుట్టకముందు దానికి ఉన్న భూభాగం పేరు కనాను. ఈ కనాను భూభాగం ఏది? ఈ కనాను భూభాగం కనాను గారు రాకముందు ఎవరిది? హాము గారిది. అర్థమవుతుంది అందరికనే? అంటే హాము గారికి పుట్టిన అబ్బాయి పేరు కనాను. ఈ కనానికి సుమారుగా కొంతమంది పిల్లలు పుట్టారు. ఆ పుట్టినటువంటి పిల్లలు ఎవరంటే సిదోను, హేతు, యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీలు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, శమారీయులు, హమాతీయులు. మొత్తం 11 మంది సంతానం. ఎవరికి? హాము గారు, క్షమించండి, కనాని గారికి. అంటే సుమారుగా హామయ్య సంతానం ఒకటి నిజమే. హాము గారి సంతానం మొత్తం 12 కనానుతో సహా. సుమారు ఎంతమంది జనాంగం కలిగినటువంటి భూభాగం ఏదంటే కనాను భూభాగం. బాగా గుర్తుపెట్టండి, హాము సంతానం. ఈ హాము సంతానం ఏదైతుంది, ఈ హాము సంతానం దేవుడు ఏం చేసి చెప్పనా, ఒకరోజు టైం తీసుకున్నాడు. ఆ టైం ఏంటి చెప్పనా,
అబ్రహాం. అర్థందా? ఇప్పుడు అబ్రహాం గారు ఏ ఊరు? సొంతూరు ఊరు. ఊరు అనేది ఎక్కడ ఉంది? ఎక్కడ? కల్దీలు అంటే బబులోను దేశం. అంటే బబులోను దేశం అంటే ఎక్కడ ఉంది? మనం చెప్పాం. ఏ దిశలో ఉంది? ఉత్తర దిశ. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉత్తర దిశలో ఉన్నటువంటి సేము సంతానం దేవుడు ఏం చేశాడు చెప్పనా? అబ్రహాం, నువ్వు అర్జెంట్ ఎక్కడ రావు చెప్పనా? కనాన భూభాగానికి రా. ఎందుకు ప్రభా? ఎందుకంటే నేను ఒక రోజు నోవహు తన కొడుకుతో ఒక మాట చెప్పాడు. ఏటా మాట చెప్పండి? సేముకి కనాను కుమారులు దాసుడు అగును. మీ అందరికి అర్థమైంది మాట? అంటే అబ్రాహాము గారికి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నేను నీకు పలానా భూభాగం చూపిస్తున్నా, ఆ భూభాగంలో నువ్వు వెళ్ళు. ఏ భూభాగం ప్రభా? కనాను భూభాగం. ఎందుకు ప్రభా? ఎందుకు అంటే నోవహు తన కొడుకైనటువంటి కనాను అంటే హాము ఎవరితో? హాము ఒకరోజు తన తండ్రి యొక్క దిశమను చూసినప్పుడు తన తండ్రి ఎవరిని? హాముని శపించాడు. ఆ శపింపబడిన భూభాగం కనానుది కాదు. ఆ కనాను భూభాగాలు ఏమని చెప్పినా పాలు తేనెలు అన్ని సమృద్ధిగా పండుతాయి. ఆ భూభాగంలో ఏ పంట వేసినా కానీ అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందే పంట అంతా కూడా ఎవరికి ఉండాలి చెప్పినా సేము సంతానంలో పిలువబడుతుంది. నీకు కావాలి. ఎంతగా అర్థమైంది ఇప్పుడు? అంటే ఎప్పుడో చెప్పబడిన మాట, సుమారుగా కొన్ని సంవత్సరాలలో జరిగినటువంటి మాట ఎప్పుడు నెరవేర్చాడు దేవుడు? అబ్రాహాము గారి కాలం నెరవేర్చాడు. చూడండి, దాని కింద ఒక మాట ఉంటుంది. యాపేతు గారి వంశాలు చూడండి, 2వ వచనం, 10వ అధ్యాయం 2వ వచనం ముగించుకుందాం త్వరగా. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మదాయి, యవాను, తుబాలు, మెషేకు, తెరసు అని వారు. గోమెరు కుమారులు అస్కనజు, రెఫతు, తొగర్మ. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దదోనిము అనేవారు. చూడండి, తర్షీషు విన్నారు? తర్షీషు మధ్యధర సముద్రాన్ని బార్డర్ ఉంటుంది పైన. అంటే వాళ్ళు కూడా సుమారుగా ఏ భూభాగం ఉన్నారు? వీళ్ళని యాపేతు వంశం. వీళ్ళు కూడా ఇశ్రాయేలు కనాను భూభాగానికి అలాగా ఉన్నారు, ఆనుకుని ఉన్నారు. అంటే విచిత్రం ఏంటంటే ఆనుకున్న భూభాగాల్లో ఏమైపోయాయి? సేము అంటే సేము సంతానం వచ్చిన తర్వాత విస్తరించడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? తర్షీషు ఓడలు ఎక్కడికి వస్తున్నాయి చెప్పండి? మందిరం కడుతున్నప్పుడు తర్షీషు వాళ్ళు వచ్చాయి. సిదోన్ అని ఎక్కడి నుంచి? తర్షీషు సిదోన్ దగ్గర నుంచి ఏమొచ్చాయి? కలప వచ్చిన దేవదారు రాళ్ళు వచ్చాయి. అంటే దేవుడు ఏం విభాగించాడు ఎవరిని? యాపేతు వంశాన్ని. అంటే ఎప్పుడో జరిగినటువంటి విషయాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే రిజల్ట్ చూపిస్తున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఫిలిస్తీయులు, ఎబుషీలు, పుత్రీలు, కమ్లాయిలు, వీళ్ళందరూ కూడా హాము సంతానం. చూడండి, కింద పడుతుంది 6వ వచనం, త్వర ముగిసింది. హాము కుమారులు కూసు, మిస్రాయిము, కూతు, కనాను అనువారు. అర్థమవుతుందా? బాగా వినండి. హాము కుమారులు ఎవరు? కూసు, మిస్రాయిము, కూతు, కనాను. మొత్తం హాము గారికి ఎంతమంది కొడుకులు? 4. మళ్ళీ చెప్తున్నా, 4 కొడుకులు. ఈ 4 కొడుకుల్లో ఈ 4వ కొడుకు ఉన్నాడు కదా, కనాను ఎవరైతే ఉన్నారో, కనాను ఎక్కడ ఉంటున్నాడు? మధ్యధరా సముద్రం బోర్డర్లో ఉంటున్నాడు. అదే ఇశ్రాయేలు భూభాగం. ఇప్పుడు కనానికి పుట్టిన 11 మంది కొడుకులు ఉన్నారు కదా, మీ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు కనానికి పుట్టిన 11 మంది కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఈ 11 మంది కొడుకులు ఉన్నటువంటి ప్లేసు అది కనానికి కరెక్ట్ కాదు. ఎవరికి కరెక్ట్? అబ్రాహాముకి కరెక్ట్. అందరికి అర్థమైంది ఇప్పుడు? అంటే ఎవరి వలన శాపానికి గురైపోయింది ఎప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు చెప్పండి. నోవహు గారు కాలంలో హాము చేసినటువంటి చిన్న తప్పిదం ఇప్పటికి స్టిల్ జరుగుతుందో లేదా చెప్పండి? జరుగుతుంది. మనం అనుకుంటున్నాం, చాలాసార్లు చెప్పాను, నేను కూడా తప్పు చెప్పాను. అప్పుడు ఏంటి? ఆ కాలంలో ఎవ్వరు లేరు అనుకున్నా, కానీ ఉన్నారు. వాళ్ళే కనానీయుల యొక్క కొడుకులు, వాళ్ళు కుమారులు. చూడండి ఎంత విచిత్రం ఉందో. 11 మంది కొడుకులు అంట కనాను గారు. ఆ 11 మంది కొడుకులే వాళ్ళు ఏం చేస్తున్నారంట? మెలేకు దేవతను పూజ చేస్తున్నారు, అస్తారోతు దేవతను పూజ చేస్తున్నారు, పిల్లలను అగ్నిగుండలో దాటించడం చేస్తున్నారు. ఇది వీళ్ళకి కరెక్ట్ కాదు. నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావంటే
ఈ భూభాగం అంటే ప్రపంచానికి సెంటర్ ఆఫ్ ది వ్యూ ఏదైనా ఉందంటే కనాను భూభాగం. అక్కడ ఏం జరుగుతుందంటే పాలు తేళ్లు ప్రవహించే దేశం అది. అంటే పాలు అంటే ఈ పాలు కాదు, పాలు తేళ్లు ప్రవహించే దేశం అంటే అక్కడ ఏ పంట వేసినా పండుతుంది. అర్థమవుతుందా? మనకి ద్రాక్ష పులకాయలు అంతే ఉంటుంది, కానీ అక్కడ ఉంటుందంట, చాలా పెద్దవి అంట. ఏది వేసినా ఏ పంట వేసినా సమృద్ధిగా పండేది. ఏ భూభాగం అనుకున్నారు? ఇశ్రాయేలు భూభాగం. అందుకనే ఇశ్రాయేలు భూభాగాన్ని దేవుడు ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? అబ్రాహాము గారికి ఇవ్వాలనుకున్నాడు. ఆ అబ్రాహాము గారు ఎవరి సంతానం చెప్పండి? సేము గారి సంతానం. సేము గారి సంతానం నుంచి వచ్చాడు కాబట్టి అబ్రాహాము వచ్చిన వెంటనే వీళ్ళేమైపోయారు చెప్పండి? కనానీలందరూ కూడా సైడ్ అయ్యారు. మరలా అబ్రాహాము సంతానం ఐగుప్తుకి వెళ్ళింది, మరలా వీళ్ళు వచ్చారు. మరలా మోసే ప్రజలు మరలా వచ్చారు. అర్థమవుతుందా? మోసే గారి కాలంలో మరలా ఇశ్రాయేలు ప్రజల్లోకి వస్తే వీళ్ళు మరలా వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరు? కనాను దేశంలో ఉన్నవారు. అంటే ఎంత విచిత్రం ఉందంటే కనాను ప్రజలు ఎవరికి దాసులుగా ఉన్నారు? ఇప్పుడు ఇలా వెళ్తున్నారు, సేమ్ సంతానం మరలా వస్తున్నారు, మళ్ళీ దాసులు అవుతున్నారు. మరలా వీళ్ళు వెళ్ళారు ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్ళారు. మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళి మేము మా భూభాగానికి వచ్చేసారని సంబరాలు చేసుకుంటున్నారు. మరలా వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కదా, 430 సంవత్సరాలు అయిపోయింది కదా అని సంబరాలు చేసుకుంటుంటే మరలా మోసే గారి నాయకత్వం మరలా తిరిగి రావడం స్టార్ట్ చేశారు. యెహోషువ గారి కాలం వచ్చేసింది. మళ్ళీ వీళ్ళు వచ్చేసి రేట్రా అని వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు చెప్పండి? కనాను వంశం. అంటే పలుమార్లు వీళ్ళు ఏమైపోతున్నారు చెప్పండి? దాసుడు అవుతున్నారు. ఎవరికి? సేము సంతానానికి. అంటే సేము సంతానానికి చెందినటువంటి శాపం దేవుడు ఏం చేశాడు? క్షమించండి, హాము సంతానానికి చేసిన శాపం ఎవరి దీవెనను బట్టి ఆశీర్వదించాడు దేవుడు అంటే కేవలం అబ్రాహాము గారిని బట్టే. అర్థమవుతుందా? మరలా దేవుడి చిత్తం అయితే దేవుడు అబ్రాహాము గారిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ విషయాలు కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుడి చిత్తం అయితే గట్టిగా ప్రిపరేషన్ చేద్దాం. కాబట్టి అంటే శాపానికి గురైపోయినప్పుడు శాపం అనేది కేవలం ఏదో గుర్తు మాటలు మాట్లాడకండి చెప్తున్నా. ఎవరిని కూడా శపించకండి. అది జరిగే అనుకండి మనం కూడా చాలా ఇబ్బంది పడతాం. ఎవరిని కూడా శపించకండి. ఒకవేళ శపిస్తే అది మన మీద కూడా రావచ్చు. అర్థమవుతుందా? ఎవరిని కూడా శపించకండి, ఎవరిని కూడా పల్లెత్తి మాట అనకండి, ఎవరిని కూడా దూషణ మాటలు పలకండి. మనం ఎప్పుడైతే దూషణ మాటలు పలికామో దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడు మనల్ని చూడాలంటే ప్రేమతో చూడాలి. మన ఏడల భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఆయన ఏడల భయభక్తులు కలిగి ఉండాలి. ఎంత విచిత్రం ఉందంటే నోవా గారు ఆయన్ని శపించకుండా ఉంటే బాగుండేమో. ఏం చేశాడు? శపించాడు. కానీ మోసే గారట కొన్ని సందర్భాల్లో ఇంతమంది మీ అందరూ తెలుసు కదా, మోసే గారి జర్నీలో అందరూ ఎన్నిసార్లు చెయ్యన్న, అందరూ కొట్టేసిన, అందరూ పలుమార్లు శాప నిన్ను నమ్మమ్మని చంపేయడం తీసుకొచ్చావా అని మోసే గారిని సనుక్కున్నా. మోసే గారు ఏం చేశారు చెప్పన? ప్రేమతో సమాధానం చెప్పి, సాత్వికతో సమాధానం చెప్పి, ప్రేమతో దేవుడు ప్రార్థన చేశాడు. ప్రభువా వీళ్ళకి క్షమించి ప్రభువా అన్నాడు. అందుకని ఆయన ఏమంటాడు? దేవుడు ఏమంటాడు? మోసే వీళ్ళంతటిలో నమ్మకం. మిమ్మల్ని అడుగుతున్నా, నిజంగా ఆ కాలంలో నోవా గారు మోసేలాగా సరే ముగ్గురు ఒకటే కదా, ముగ్గురు కూడా నమ్మకంగా వచ్చారు కదా, ముగ్గురు కూడా ఈ జలప్రాలను బయటకు వచ్చారు కదా, నమ్మారు కదా. ఇది తెలియదేమో, ఏమని ఇలా చూడటం తెలియదేమో, నేర్చుకుంటాలే అని అనుకుంటే నేను చెప్తున్నా కనాను వంశస్థులు అబ్రాహాము గారి వంశానికి సంబంధమే ఉండదు. చరిత్ర ఉంది. దేవుడి చిత్తమైతే మరొకసారి టూకీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు మనం ఇంటిలో ఫలింప చేయను కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో శాపమును గురైన వారి యొక్క చరిత్రలో కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం తండ్రి. నిజమే తండ్రి, మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద శాపానికి గురైన జీవి సర్పం తండ్రి. అది నేలతో పాకుతున్నారు, నేలతోనే పాకుతున్నారు. రెండు తండ్రి అవ్వమ్మ గారు తన చేసినటువంటి పాపమును బట్టి తండ్రి ప్రసవ వేదన ద్వారా నువ్వు పిల్లల కంటావని మీరు ఆ రోజు తండ్రి శపించారు. ఇప్పటికీ జరుగుతున్నాయి తండ్రి ఆదాము గారితో కూడా మీరు మాట్లాడు తండ్రి. నీ నిమిత్తము నేల శపింపబడింది, నువ్వు కష్టపడితేనే కానీ నువ్వు భోజనం చేయలేవని
మీరు ఆయనతో చెప్పారు తండ్రి, ఇప్పటికీ అదే జరుగుతుంది తండ్రి. తండ్రి ఆదాము గారు చేసినటువంటి ఆ క్రియను బట్టి తండ్రి మీరు నేలను శపిస్తే ఈ నేల ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆ శపింపబడినటువంటి ఈ నేలను, ఈ శపింపబడిన నేల నిమిత్తం నా కుమారుడు ఉన్నాడని ఆ కుమారుడికి తండ్రి నెమ్మది కలుగు చేయను అనుకున్న అతనికి నోవహు అని పేరు పెట్టాడు తండ్రి లెమెకి గారు. నిజమే తండ్రి, లెమెకి గారు పెట్టినటువంటి ఆ పేరును బట్టి తండ్రి, నోవాహు గారి పేరును బట్టి మీరు నోవాహు గారి కాలంలోనే జలప్రలయం రప్పించి తండ్రి మీరు తండ్రి నెమ్మది పొందారు తండ్రి. ఇంకెప్పుడు కూడా నేలను నేను శపించను అని మీరు మాట్లాడారంటే దాని అర్థం తండ్రి లెమెకి గారు పెట్టినటువంటి పేరును బట్టి తండ్రి నోవాహు గారి తరంలో కూడా తండ్రి తన కొడుకు హాము చేసినటువంటి చిన్న తప్పిదం తండ్రి అది ఇప్పటికీ స్టిల్ వారు దాసులుగానే ఉండిపోతున్నారు తండ్రి. నిజమే, తండ్రి యొక్క దోషం, తండ్రులు కుమారుల మీద ఏదైనా శాపాన్ని గురి చేస్తే ఆ శాపం నెరవేరుతుందని తండ్రి మేము లేఖనాలుగా గ్రహించాం తండ్రి. ఇది ఏమైనా మేము కూడా తండ్రి మాట్లాడేటప్పుడు తండ్రి ఎవరిని కూడా తండ్రి శపించకుండా, దూషణ వాక్యాలు పలకుండా మేము కూడా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీ యందు పరిశుద్ధులు ఉండడానికి సహాయం దయచేయండి. మీ కృపలో మమ్మల్ని ఇంకా బలపరిచింది, మీ సన్నిధిలో మాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేసి మీకు మహిమార్థంగా మా జీవితాలు ఉండడానికి సరి చేస్తారని కోరుకుంటున్నాను. క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకునిచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్.